వాడి పని వాడిని చేసుకొనిస్తూ మనం సైలెంట్గా ఉండడం మంచిది సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? మారి ఏరియాకి పోనివ్వండి. ఈరోజు అక్కడ పావరాల్ టోర్నమెంట్లో బెట్టింగ్ జరగబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడికి వెళ్ళి వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం. అయ్యో సార్, మనం వాళ్ళని అడగకుండా వాళ్ళ ఏరియాలోకి వెళ్ళకూడదు సార్. ఏమయ్యా, మనం పోలీసా వాడు పోలీసా? బడితే నీకు ఈ సంవత్సరం ఎంట్రీ లేదని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? వెళ్ళు వెళ్ళు. ఊరికే చూద్దామని వచ్చారు, చూడకూడదా? వెళ్ళరా అన్నా. ఒకటి కొట్టిందన్నా. ఏంది బ్రో, ఓకేనా? ఓకేనైనా. అరే రే, కింద దిగేలాగుందే. వీడు ఇక్కడ నిలబడ్డా అనుకుంటా. రేయ్, ఎవర్రా ఆంటీ? పరిగి నేను దులిపి పోరాని ఎగరేస్తున్నారా? అయ్యో, ఆ అమ్మాయి ఎవరు తెలీదు. ఎవరు పక్కింటి అమ్మాయి లాగుంది. అమ్మా, టోర్నమెంట్ జరుగుతుంది తెలీదు, లోపలికి వెళ్ళమ్మా. వారినే వీడు చెప్పేది అబద్ధం. వీడి పెళ్ళామే. రే, ఇదంతా సెటపే కదా? లేదన్నా. వెళ్ళాను ఎందుకు సెటప్ చేసుకోవటం? ఏంటన్నా సెటప్ రా? మనం దీనికోసం వచ్చామా బ్రో? నోట్ చేసుకో, వాడు పవర్ అవుట్ అని రాసు. భారీ టోర్నమెంట్ ఏందన్నా, నీ ఏరియాకి పోలీస్ జీప్ వస్తుందా? చూడండి రా, ఈ ఏరియాలోకి పర్మిషన్ లేకుండా అడుగు పెట్టడమే పెద్ద తప్పు. పైగా మారి ఎక్కడ ఎంత ధైర్యంగా అడుగుతున్నాడు చూడు పార్టీ. ఇక్కడ బెట్టింగ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అన్నా, పూర్ణ మార్కెట్ వెళ్ళాల్సిన బండి అన్న రూట్ మరి మన ఏరియాకి వచ్చింది. సార్, మేమేదో పావురాలు ఎగరేసి పైకి చూస్తుంటే మధ్యలో మీరు వచ్చి బెట్టింగ్ గిట్టింగ్ అని పెద్ద మాట్లాడతారేంటి సార్? ముందుగా పోలీస్ పర్మిషన్ లేకుండా ఇలాంటి టోర్నమెంట్లు జరపకూడదు తెలుసా? అన్నింటినీ ఆపేయండి. నేను మారిని చూడాలి. ఏయ్, క్రౌడ్ క్లియర్ చేయి. ఏంట్రా అక్కడ గొడవ? బందోబస్తుగా ఏమైనా అడిగారా? లేదు మరి సార్కి ఇక్కడేంటి పని? రౌడీయిజం ఉన్న చోటే కదా పోలీసులకి పని. రౌడీయిజమా? ప్రశాంతంగా పౌరాల పందాలు కాసుకుంటున్నాం, మీరు వచ్చి రౌడీయిజం అంటారండి సార్? ఇందులో పెద్ద పెద్దోళ్ళు పోటీ పడుతుంటారు సార్, మోసం ఏం లేదు. మీ దగ్గర ఎవరో గిట్టనోళ్ళు అబద్ధం చెప్పుంటారు. తప్పు చేసిన వాళ్ళకే కదా గిట్టనోళ్ళు ఉండేది. బయలుదేరండి సార్, తర్వాత మేము మిమ్మల్ని పంపించామంటే అంత బాగుంటుంది. నీ బెదిరింపులకి భయపడేవాడిని కాదు నేను. సాక్ష్యం ఉంది. మర్యాదగా అన్నిటినీ ఆపేసి అందరూ విచారణకు సహకరించండి. సాక్ష్యం సాక్ష్యం సాక్ష్యం. రేయ్ రైట్ రా, కొట్టండి రారా. రా 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 పిలిస్తే రావే. ఏరా, పోయిన సంవత్సరం మోసం చేసావని గొడవ జరిగింది. ఈ సంవత్సరం ఎంట్రీ ఫీజు కట్టినా అన్నావని నిన్ను పోటీ నుంచి పక్కన పెట్టాను. అందుకని సార్ దగ్గరికి వెళ్ళి నా గురించి తప్పుగా చెప్తావంటరా? చెప్పరా, ఇక్కడ ఏదైనా తప్పు జరుగుతుందో వదిలిపెట్టు, నాతో మాట్లాడు. సార్ ఒక్క నిమిషం ఉండండి, అడుగుతున్నాగా. రే చెప్పరా, తప్పు జరుగుతుందా? రే అడగ. చెప్పరా, వదిలే. చెప్పరా, తప్పు జరుగుతుందా చెప్పమని అడుగుతున్నాను కదరా. సార్ వెళ్ళిపోతాం సార్. వాడిక్కడేం తప్పు జరగట్లేదని చెప్తున్నాడుగా. బయలుదేరండి. వెళ్ళిపోతాం సార్. వచ్చాను సార్. ఎవడు రాడు? మన ఏరియా కొత్తగా వచ్చిన ఎస్ఐ అన్న. ఇంకొక్కసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో చీర
దగ్గర నుంచి మొదలుపెట్టి మారి దాకా కనెక్ట్ చేయబోతున్నాం. అమ్మా ఏంటి? కొత్త బ్యాగ్ కొనిస్తావన్నావు కదమ్మా. ఇంటి ఖర్చులకే డబ్బులు లేవు, ఇప్పుడు నీకు కొత్త బ్యాగ్ కావాల్సి వచ్చిందా? ఉన్న బ్యాగ్ వాడుకో. అమ్మా చిరిగిపోయిందమ్మా,